హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ స్పైసీ వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. వెజ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బిర్యానీ దినుసులు, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న 50 గ్రాముల అల్లం, వలిచి పెట్టుకున్న 2 వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, 1 కప్పు మీల్ మేకర్, కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, బాస్మతి రైస్ 1/2 kg, వంట నూనె, జీడిపప్పు, నెయ్యి. వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీల్ మేకర్ను శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ మొత్తం పిండేసి ఒక కప్లోకి తీసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ని దేనిలోనన్నా కొలత వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ని వేరొక గిన్నెలో పోసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ జార్ను తీసుకుందాం. ఇందులో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను, వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను వేసి మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయలను మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె బాగా వేడయ్యాక ఇందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో బిర్యానీ దినుసులు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేగాక ఇందులో గరం మసాలాను యాడ్ చేసుకుందాం. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను, పెద్ద ఉల్లిపాయ ముక్కలను, టమాటో ముక్కలను, క్యారెట్ ముక్కలను వేసి బాగా మగ్గేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం నానబెట్టి అట్టిపెట్టుకున్న మీల్ మేకర్ను యాడ్ చేసుకుందాం. మీల్ మేకర్కు మసాలా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. తరువాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న జీడిపప్పును యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కొలతతో అయితే రైస్ తీసుకుంటామో అదే కొలతతో 2 వంతులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలియబెట్టుకోవాలి. ఇందులో మనం 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుందాం.
మనం ముందుగా తీసుకున్న రైస్ని నీళ్లు లేకుండా వడకట్టుకుందాం. ఈ విధంగా రైస్ని వాటర్ లేకుండా వడకట్టుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఎసురు మరిగిందో లేదో ఒకసారి చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎసురు బాగా మరిగి తెరులుతుంది. ఇప్పుడు ఒకసారి కలయి పెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూద్దాం. ఇలా టేస్ట్ చేశాక సాల్ట్ సరిపోయినట్లయితే రైస్ వేసుకుందాం, లేదంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న దానిలో సాల్ట్ సరిపోయింది. ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. మనం వడకట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇలా మరిగిన ఎసురులో యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టుకుందాం. ఇలా కలయి పెట్టుకునేటప్పుడు 2-3 సార్లు మాత్రమే కలయి పెట్టుకోవాలి. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలయి పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు రైస్ని బాగా ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి రైస్ను మరలా కలయి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా కలయి పెట్టుకునేటప్పుడు మసాలా కిందకి పైకి ఈక్వల్గా కలిసేలాగా కలయి పెట్టుకోవాలి. ఇలా రైస్ని కలయి పెట్టుకునేటప్పుడు నేను చూపిస్తున్న విధంగా రైస్ని నెమ్మదిగా కలయి పెట్టుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోయే అవకాశం ఉంది. ఇలా కలయి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి రైస్ని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రైస్ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. రైస్ ఉడికింది. ఒకసారి నేను చూపించిన విధంగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగానే రైస్ కదుపుకోండి. రైస్ ఉడికిన తర్వాత గంటె యూజ్ చేస్తే రైస్ విరిగిపోయి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి గంటె యూజ్ చేయకుండా నేను చూపించిన విధంగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మరలా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిందో లేదో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే గిన్నె మీద కొంచెం వాటర్ చల్లండి. వాటర్ చల్లగానే ఆవిరైపోతే బిర్యానీ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం. వేడివేడి బిర్యానీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.